మన రోహిన్ రెడ్డి గారు ఉండగా ఎవరైతే ఆ ల్యాండ్ కబ్జా చేసిరో రోహిన్ రెడ్డి, సో వాళ్ళని పోలీసు ఏదైనా తీసుకుపోతున్నట్టు తీసుకుపోయి కేసులు పెట్టి హింసించి ఇందిరమ్మ రాజ్యం మాది పత్తిత్తు పరిపాలన, మా పరిపాలన బాగుంది, మంది భూములు గుంజుకుంటాం, గుంజుకున్న వాళ్ళు కూడా వచ్చి భూములు గుంజుకున్నావు ఎందుకు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఇప్పుడు నా మీద పెడతాడు రోహిన్ రెడ్డి. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు రోహిన్ అన్నకు ప్రేమతోనే పెట్టమనే చెప్తున్నా, కేసు వద్దా అంటున్నావా? మస్తు ఉన్నాయి కేసులు, వాళ్ళు ఇది అవుతుంది. రోహిన్ రెడ్డి గారు మంచిగా కేసులు పెట్టాలి, భూములు గుంజుకోవాలి, ఫామ్ హౌస్ మంచి 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 పనులకు వాడాలి దాన్ని, గెస్ట్ హౌస్గా. అందరికీ గెస్ట్ హౌస్ అది, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. కానీ ఇల్లు మాత్రం మన పేరు మీద ఉండదు. స్టిల్ ఈరోజు కూడా కరెంటు బిల్లు కూడా మంది పేరు మీద వస్తాను. మా చింతపండు సెటిల్మెంట్ కొత్త లెక్కేం కాదు మీకు. బీసీలనే మోసం చేస్తారా? కొడంగల్లో బీసీల ఓట్లు 1,36,034, రెడ్ల ఓట్లు 12,000. బీసీల ఓటుతో సీఎం అయ్యావు కాదు, చింతపండు నవీన్ పటేల్ సపోర్టుతోనే. చింతపండు నవీన్ పటేల్ 60 మంది రేడియోల కోసం కాళ్ళ గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని వాళ్ళ మోసేది నిన్నాయి, కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగితే రేవంత్ రెడ్డి సీఎం అయిన 40 మంది రెడ్డిోలు ఎలవన్లు చింతపండు నవీన్ పటేల్ ముఖం పెట్టి గెలిపించిండు. నేను వచ్చిందాక గది లేదా మీకు? నేను వచ్చి గెలిపించాను మిమ్మల్ని, గుర్తుందా? ఉండాలి. అమ్మో కొట్టుకోరు యూట్యూబ్లో, మీరు కావాలంటే చూసుకోరా ఈ డైలాగ్ ఉందో లేదో. నేను వచ్చిందాక గది లేదా మీకు? నేను వచ్చి గెలిపించాను 40 మందిని. మరి ఇప్పుడు ఏమంటుండు? మా వాళ్ళే బీసీ, మరి బీసీలో ఓట్లు ఉన్నాక మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారా? మా బీసీలను గెలిపిస్తా పట్టరా అని వచ్చినావా? కొడంగల్లో బీసీలు ఒక్కటి నిలవలేదా ఇండిపెండెంట్ గా? ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనాడు ఒక్కడు. మరి బీసీలో ఓట్లు ఉన్నాక పార్టీలతో మనకేం పని? పార్టీలే మన కాడికి రావాలి. ఓట్లు బీసీలే అయినప్పుడు ఇండిపెండెంట్ నిలబడ్డ బీసీ బిడ్డ అంగో నా ముఖం పెడుతున్నా, తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తుండు, కొడంగల్లో ఈయనకు నేను మద్దతు ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ఆయన ఓట్లు 12,000 ఉన్నాయి, మన బీసీల ఓట్లు 1,36,000 ఉన్నాయి, మన బీసీ బిడ్డను గెలిపించుకుందాం అన్నావా మొగోడా? డొప్ప పట్టుకొని ఆగొచ్చి రేవంత్ రెడ్డికి నేనేం చేసిండు ఆయనకెరక, ఆయన నాకేం చేసిండో నాకెరక. కొడంగల్లో ఉన్న బీసీలను పిచ్చోళ్ళని చేసే లంగేశాలు బంద్ చేయి. లంగమాలేజ గారు ఇక చూసుకో, రేవంత్ రెడ్డికి మళ్ళా సవాల్. ఇది లంగా ముచ్చటిది, దొంగ, ఏక్ నెంబర్ చోర్. ఓ పని చేయరా, ప్రపంచంలో ఒక అవార్డు పెట్టింది, ఏక్ నెంబర్ చోర్. బీసీలను బీసీ పుట్టుక ఉట్టి బీసీ తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు కుత్తినట్టుగా బీసీలను మోసం చేస్తున్న కలుపు మొక్క ఎవరని మీరు ఒక అవార్డు పెడితే ప్రపంచం మొత్తంలో మనకి ఫస్ట్ అవార్డు వస్తుంది. దానికి డౌటే లేదు, అన్డౌటెడ్గా. రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు, కొడంగల్లో ఓట్లు తక్కువ ఉన్నాయి, రెడ్లై బీసీలే ఎక్కువ అంటూ. మనం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసావు కదా, బీసీలో సపోర్ట్ చేయలే కదా, ఒక్క బీసీని లేవాలి కదా. క్యారే సిగ్గా నీకు అనిపించలే కదా? అనిపించదు కూడా. నువ్వు మనిషి జన్మ ఎత్తే, మనిషి పుట్టుక ఉడితే, మనసులోకి వారినట్టు ఒంటే రక్తం పారితే నీకు సిగ్గా అనిపిస్తుండే. మీ వాళ్ళు చెప్తారు కదా, నేను చెప్పుడు ఎందుకు అని శరపాడుగాను. మీ వాళ్ళే చెప్తురా నీకు, నీ కొత్త చెప్పేది ఎందుకు? చింతపండు నవీన్ పటేల్ గెలిపించంటారు, జర రాగరాదు గెలిపిస్తా. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి సుమారు 60 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి, అవును, ఆయన ప్రచారం చేసిన 60 నియోజకవర్గాలలో 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత తీన్మార్ మల్లన్నకు. అదే చెప్తున్నా నేను కూడా. 60 మంది రెడ్లకు ఎలమలకు ప్రచారం చేసి 40 మంది రెడ్లను ఎమ్మెల్యే అంటారు విలమలను గెలిపించిన చరిత్ర చింతపండు నవీన్ పటేల్కి ఉన్నది, మేము కూడా ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డిని గెలిపించిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించిండు, జానారెడ్డి కొడుకుల్ని గెలిపించిండు, కోమరెడ్డి వెంకరెడ్డి గెలిపించిండు. మరి మీ అదే అంటున్నావు ఇప్పుడు కూడా. నువ్వు ఎట్లా మా బీసీలకు పంగా పెట్టి తక్కువ ఓట్లున్న రెడ్లకు ఓట్లేమని దొంగేసిన దొంగ చింతపండు నవీన్ పటేల్ బాజాబ్తా.
ఇంకా జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరగదలో బీసీ పదిలో మెజార్టీ అట. 59 బీసీల గెలిపి లక్ష్యం అంట. మరి సర్జికల్ స్ట్రైక్ వేసింది. 59 నియోజకవర్గాల్లో 2023లోనేమో రెడ్ల కోసం రెడ్ల పక్కన చేరిండు. 2008లో రెడ్ల పక్కన కాకుండా బీసీల పక్కన చేరి బీసీని గెలిపిస్తాట. ఇగో పతివత పరవాన్నం వంతేనట 5 ఏళ్ళ కుడుతాట. ఇప్పుడు ఈమె వండుతుంది ఇప్పుడు అన్నం. అది 5 ఏళ్ళ తర్వాత 2029 ఉడుకుతాట. 23లో మాత్రం ఉడకలే. అప్పుడు రెడ్ వాళ్ళు మంచిగా కనిపించారు. బరాబరే. చింతపండు సీటు చినుగుతుంది రోజంతా. ఇక పాపన్న ఆశయ సాధనే లక్ష్యం. నీకు దండం పెడతా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. గసవంటుల పేర్లు వాడక దండం పెడతా. నీ అసలు దొంగలు, నీ అసలు లంగలు, గసవంటులని పేరెత్తే బాగుండదు. ఆయన అంటారుగా ఎంతో గొప్పగా, ఎంతో గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా కానీ ఆయన గౌరవం ఉన్నది. నీ అసలు దొంగల నోట్లోకి వెళ్ళి వస్తే నాకు తట్టుకోలేను ఆయన. ప్లీజ్. ఎందుకంటే మన చరిత్ర మొత్తం ఇక మరి ఎవరి పక్కన చేరే చరిత్ర మీకు తెలవాలి. ఇక వేసిందా ఏఐ మీ అక్క ఏఐ ఇది నేను పెట్టింది ఏం పెట్టినావా? జనరల్ సెక్రటరా ఏఐ ప్రెసిడెంట్ చేయరాదు. చాట్ జీపీటీ నా పార్టీ ప్రెసిడెంట్ అంటే అయిపోయా. వీడియోలు, రీల్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ అట, పోస్టులు, హ్యాష్ ట్యాగ్లట. అబ్బా ఏలాది గొంతుకలు. ఆ గుంపు వేసిండు. ఆ ఆకుల మనోజ్ అని ఒక గుంపు ఉంది. ఇప్పుడు ఆ గుంపు అందరికి రిపోర్ట్ ఎట్టకూడదు ట్రైనింగ్ ఇస్తారు. మా భారత యువసేన చాలా ఎట్లా మొత్తం దాన్ని సెట్ డౌన్ చేయాలన్నది రిపోర్ట్కి వచ్చేది ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆకుల మనోజ్ గారు. జర మీరు లైక్ చేయరా. ఓపెన్ చేస్తాను వ్యాఖ్యానంతో సంబంధం లేట. వ్యూస్ కౌంట్ అయితే అడిగి చూసుకోరు. ఏం చేసిరా? అబ్బో కీలక నిర్ణయం తీసుకుంటాయి. ఈ నెల 24 నుంచి కొత్త రూల్స్ వచ్చాయట. మలేషియా చెప్తాడు. యూరియా తిప్పలట. ఆగ్రో సెంటర్ వద్ద పడిగాపులు కాసట. చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూపులట. యూరియా యాప్తో అవస్థలట. వేధిస్తున్న సర్వర్ సమస్యట. అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఇంకా బొమ్మ వేసిండు. ఇక గొప్పోడు కదా మా చింతపండు నవీన్ గారు. బీసీల కోసం నిజంగా చేయరాదు. జర జిందగీలో ఒక్కరోజన్నా నిజమైన బీసీగా రెడ్ల వెలమల ఎంగిలి మెతుకులు తినకుండా బత్తెను వాడికే గొప్ప. ఒక్క రోజే.